హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక సమ్మర్ స్పెషల్ మనకి చాలా అవైలబుల్గా ఉండే రా మ్యాంగోస్తో జెల్లీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3 months వరకు ఈ జెల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఈ ప్రాసెస్కి ఏంటంటే జస్ట్ మనకి రా మ్యాంగోస్ ఉంటే సరిపోతుంది. అది ఏ టైప్స్ మ్యాంగోస్ అయినా పర్లేదండి, అన్ని టైప్స్ కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా. ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీకి నేను ఒక 2-3 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకున్నాను. అవి ఏ టైప్ అయినా పర్లేదు, కచ్చా మ్యాంగో అయితే ఓకే. ఫస్ట్ ఏం లేదండి, ఇలా మ్యాంగోస్ తీసుకొని బాగా వాష్ చేసి నీట్గా మనం ఇలా పొట్టంతా తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసిన తర్వాత మనం వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకొని వేసుకుంటే ఈజీగా ఉడుకుతాయండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం వీటిని కలుపుతూ ఉండాలి. జస్ట్ మనకు 5 to 10 minutesలో చాలా స్మూత్గా ఉడికిపోతాయి ఈ ముక్కలు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటనీయకుండా కలుపుకోవాలి. జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలన్నిటినీ కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడుకుతూ ఉంటాయండి. చాలా స్మూత్గా తయారవుతాయి ఉడుకుతూ. ఇంకా కొంచెం ఉడకాలండి ఇవి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కొంచెం చాలా హీట్గా ఉంటే మళ్ళీ మిక్సీ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. రా మ్యాంగోస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం హ్యాపీగా తినొచ్చు ఆఫ్టర్ సమ్మర్ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్మూత్ పేస్ట్ ఉంటే సరిపోతుంది. చూసారా అండి, మనకి మంచిగా పేస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ అంతటిని మనం మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవాలండి. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు, మన రుచికి తగినట్టు వేసుకొని ఇలా బాగా కలపాలి. ఒక 10 to 15 minutes మనం మళ్ళీ ఉడికించుకోవాలి ఈ రసాన్ని. అప్పుడే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చి బాగుంటుంది. అయితే ఇది వైటిష్ కలర్లో ఉందని నేను కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, అది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఓన్లీ ఆప్షనల్ అండి. గ్రీన్ కలర్ కాకుండా మనం ఇంకా ఎల్లో, రెడ్, ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ యాడ్ చేశాను. ఇలా వస్తుందండి గ్రీన్ కలర్ యాడ్ చేస్తే. అంటే ఇది రా మ్యాంగో కదా, నాకు గ్రీన్ కలర్ యాడ్ చేయాలనిపించింది. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది థిక్నెస్. ఇది మార్నింగ్ టైం ప్రిపరేషన్ చేసి ఎండలో పెట్టేస్తే బెస్ట్ అండి. మనకి ఈవినింగ్ వరకు కూడా రెడీ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ ఉంటే, లేకపోతే ఒక 2 days అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఒక ప్లేట్లో గీ ఆర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసి దాంట్లో ఈ రసాన్ని అంతటిని ఇలా స్ప్రెడ్ చేయాలి.
మనకి ఎన్ని ప్లేట్స్ అంటే అన్ని ప్లేట్స్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టేసేయాలి 1 or 2 days. అంతే అండి, మనకి రెడీ అయిపోతుంది. 1 or 2 daysలో ఇవి రెడీ అయిపోతాయి. చూసారా, ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనం ఈ ప్లేట్ నుంచి దాన్ని రిమూవ్ చేయాలి. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా, చాలా బాగా వచ్చాయి. అంతే అండి, మనకి ఇష్టం వచ్చినన్ని ఇలా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు తినవచ్చు మ్యాంగోస్ని. అంతే అండి, ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకోవాలి. అప్పుడు మనం ఇంకా మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఎమ్మి మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి సమ్మర్లో ఇవి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రియల్లీ వెరీ టేస్టీ.